భూతార్థం భాస్కర్ నారాయణ 2 hours 21 minutes రన్ టైమ్ తో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. బేసిక్ గా ఇలాంటి థ్రిల్లర్ అండ్ డిటెక్టివ్ మూవీస్ అంటే మనలో ఆ ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటది. అదే ఎక్సైట్మెంట్ లో ట్రైలర్ చూడకుండానే మూవీ స్టార్ట్ చేశా. బట్ మూవీ చూసాక నాకైతే డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ అనిపించింది. ఇంకా మూవీ ప్లాట్ విషయానికి వస్తే ఒక సీరియల్ కిల్లర్ ఆంధ్ర కర్ణాటక బార్డర్ రీజియన్ లో ఉమెన్ ని మర్డర్ చేసి వాళ్ళ హెడ్ ప్లేస్ లో ఒక దిష్టి బొమ్మని యాజ్ ఎ క్లూ గా పెట్టి వెళ్తూ ఉంటాడు. దీనిని మన స్మాల్ టైమ్ డిటెక్టివ్ అయిన భాస్కర్ ఎలా సాల్వ్ చేశాడు, అసలు ఆ మర్డర్స్ కి తనకి లింక్ ఏంటి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ స్టార్ట్ అవడంతోనే ఎక్కడ డీవియేషన్స్ లేకుండా స్టోరీలోకి వెళ్తుంది. మూవీ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. ఒక వర్తీ ఇన్వెస్టిగేటర్ గా ప్రూవ్ చేసుకుందామని భాస్కర్ ట్రై చేసే సీన్స్ బానే ఉన్నాయి. స్లోగా స్టార్ట్ అయినా వెళ్లే కొద్ది మూవీ సీరియస్ సబ్జెక్ట్ లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. కొన్ని సీన్స్ లాజికల్ గా చూస్తే సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నారనిపించింది. మూవీకి మెయిన్ పాజిటివ్ పాయింట్ ఒక యూజువల్ క్రైమ్ థ్రిల్లర్ ని మైథాలజీని యాడ్ చేసి చెప్పడం, అది బాగుంది అనిపించింది. ఇన్ఫాక్ట్ ఆ మైథాలజీ కాన్సెప్ట్ ని యాడ్ చేయడం వల్ల స్టోరీకి చాలా ఫ్రెష్ ఫీల్ వచ్చింది. బట్ ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ అన్ఇంట్రెస్టింగ్ గా బోరింగ్ గా ఉంటాయి. కామెడీ ఏదో ట్రై చేశారు బట్ చాలా ఫోర్స్డ్ గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అలా ప్రెడిక్టబుల్ గా వెళ్తూ ఉంటుంది. ఇంటర్వెల్ రెగ్యులర్ క్రైమ్ టెంప్లెట్ లోనే ఎండ్ చేశారు. ఓవరాల్ గా నాకు ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్ అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ చూస్తే ఫస్ట్ హాఫ్ మీద చాలా బెటర్ అనిపించింది. స్లోగా నేరేటివ్ లో ఆ ప్లాట్ ట్విస్ట్ ని రివీల్ చేసుకుంటూ వచ్చారు. మూవీలో కొన్ని సీన్స్ చూస్తే మనకి ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ అండ్ హిడింబా మూవీ షేడ్స్ ఉన్నట్టు అనిపిస్తాయి. ఈ మూవీలో కూడా చాలా సీన్స్ కి లిప్సింగ్ కరెక్ట్ గా లేదు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అనలేం కానీ సెకండ్ హాఫ్ లాస్ట్ 30 minutes బాగానే ట్రై చేశారు. బట్ ఎమోషనల్ కనెక్టివిటీ ఈ మూవీలో మిస్ అయింది. ఇంకా సెకండ్ హాఫ్ లో చాలా పార్ట్ వరకు మైథాలజీని బ్లెండ్ చేస్తూ వచ్చారు. సస్పెన్స్ ని బిల్డ్ చేసే సీన్స్ ఇంకొంచెం ఎఫెక్టివ్ గా తీయచ్చు అనిపించింది. రాసుకున్నప్పుడు సీన్స్ బాగానే వచ్చినా బట్ ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అయ్యారు. ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అండ్ రైటింగ్ ఈ మూవీకి కొంతవరకు దెబ్బేశాయి. కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ లో క్లారిటీ కూడా ఎక్కడ ఉండదు. క్లైమాక్స్ లో అసలు ఆ మర్డర్స్ ఎవరు చేశారనే దానికి ఒక డీసెంట్ ట్విస్ట్ తో ఎండ్ చేశారు. అండ్ పార్ట్ 2 కూడా ఉన్నట్టు హింట్ ఇచ్చారు. పర్ఫార్మెన్సెస్ వైస్ హీరో యాక్టింగ్ ఇస్ గుడ్. రెస్ట్ ఆల్ నైట్. మూవీ లో బడ్జెట్ అయినా కూడా ప్రొడక్షన్ వాల్యూస్ బానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై శ్రీచరణ్ పాకలా బానే ఉంది. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ కి బాగా ఎలివేట్ చేశారు. డబ్బింగ్ అంతగా లేదు. సినిమాటోగ్రఫీ ఈజ్ ఓకే అండ్ ఎడిటింగ్ స్క్రీన్ ప్లే చాలా వీక్ గా ఉంది. మూవీకి మెయిన్ మైనస్ డైరెక్షన్ అండ్ రన్ టైం కూడా ఈ థ్రిల్లర్ జానర్ కి చాలా ఎక్కువ అనిపించింది నాకైతే. ఇంకొంచెం ఎంగేజింగ్ అండ్ గ్రిప్పింగ్ గా కన్వే చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఫైనల్ గా నా వరకు ఈ మూవీని ఒక ప్రాపర్ వే లో నరేట్ చేసి విత్ క్రిస్ప్ రన్ టైం ఉండుంటే మూవీ వేరే రేంజ్ లో ఉండేది. ఇప్పుడు కూడా పర్లేదు, ఒకసారి అయితే ఈజీగా చూసేయచ్చు. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.